పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అక్రమాలకు అడ్డొచ్చిన వారిని అడ్డు తొలగించుకున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరించారు. నిలదీసిన వారిపై దాడులకు పాల్పడ్డారు. అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. మొత్తంగా మాచర్లను మరో చంబల్ లోయగా మార్చారు పిన్నెల్లి బ్రదర్స్. అన్న అక్రమాలకు తమ్ముడు తోడవడంతో హత్యలకు తెగబడ్డారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారం పోయినా గోండాయిజాన్ని వదులుకోలేదు. తన అనుచరులను తెదేపాలోకి పంపించి మరీ దౌర్జన్యాలకు పాల్పడ్డారు. గొండ్లపాడు జంట హత్యలే ఇందుకు నిదర్శనం. నాటి హత్యల్లో కీలక సూత్రధారులైన పిన్నెల్లి బ్రదర్స్ చట్టాన్ని లెక్క చేయకుండా తప్పించుకు తిరిగారు. కానీ సుప్రీంకోర్టులో వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టుకు సిద్ధంగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పిన్నెల్లి అరాచకాలతో విసిగి వేసారిన మాచర్ల ప్రజలు సైతం న్యాయస్థానం తగిన శిక్ష విధిస్తుందని అంటున్నారు. మరి ఆ అరాచక శక్తుల విధ్వంసాల చరిత్ర ఏంటో చూద్దాం. పిన్నెల్లి అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాల గురించి చెప్పుకుంటే అదో రక్త చరిత్ర. అన్నదమ్ములు సహా అనుచరులు చేసిన విధ్వంసాలు మాచర్ల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ప్రతిపక్ష పార్టీ నేతలను పొట్టన పెట్టుకున్నారు. చట్టాలను లెక్క చేయకుండా అరాచకాలకు తెగబడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి 2024 వైకాపా అధికారం కోల్పోయేంత వరకు ఎన్నో దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. స్థానికంగా ఉండే అధికార యంత్రాంగం సైతం వారి అరాచకాలకు తల వంచింది. ఫలితంగా వారు చెప్పిందే శాసనం, చేసిందే చట్టం అన్నట్లు చెలరేగిపోయారు. మద్యం నుంచి ఇసుక వరకు, మట్టి నుంచి గ్రానైట్ రవాణా వరకు అన్నీ గుప్పెట్లో పెట్టుకుని మాచర్ల ప్రజలను చెరబట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు, దాడుల్లో ముందు వరుసలో ఉంటుంది గుండ్లపాడు జంట హత్యల కేసు. ఇప్పుడు అదే కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిన్నెల్లి సోదరులను గట్టిగా హెచ్చరించింది. వారు వేసిన 2 పిటిషన్లను కొట్టేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేసింది. ఇదే క్రమంలో పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డిలను వెంటనే అరెస్టు చేసేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని వ్యాఖ్యానించింది. లొంగిపోవడానికి 2 వారాలు సమయం ఇవ్వాలని పిన్నెల్లి తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ విషయంలో సమయం ఎలా ఇస్తారని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. మరోవైపు కేసు దర్యాప్తులో పోలీసుల నుంచి నిందితులకు పూర్తి సహకారం అందుతోందని ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించిన జంట హత్యల కేసు వివరాలు తెలుసుకుంటే ఎవరైనా అవాక్కైపోవలసిందే. ప్రతిపక్ష వైసీపీకి చెందిన పిన్నెల్లి అధికారం కోల్పోయిన వెంటనే తన అనుచరుల్లో కొద్ది మందిని తెదేపాలోకి పంపించి మరీ హత్యలకు తెగబడ్డారు. 2025 మే 24న మాచర్ల నియోజకవర్గంలోని బొదిలవీడులో జరిగిన జంట హత్యల్లో పిన్నెల్లి పేరు వచ్చింది. గుండ్లపాడు గ్రామానికి చెందిన సోదరులు జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావును వాహనంతో ఢీకొట్టి పడిపోయిన వారిపై బండరాళ్లతో బాది హత్య చేశారు. ఈ జంట హత్యలు పిన్నెల్లి కుట్ర రాజకీయంతో జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. పక్కా ప్రణాళిక ప్రకారం గుండ్లపాడు గ్రామ వైకాపా నేతలను పిన్నెల్లి సోదరులు తెదేపాలోకి పంపించారు. తెదేపాలో ఉన్న వెంకట్రామయ్య అనే నేతను తమ వైపు తిప్పుకున్నారు. వైసీపీ నుంచి వెళ్లిన వారంతా వెంకట్రామయ్య వెంట నడిచారు. జవిశెట్టి వెంకటేశ్వర్లు పెత్తనం పెరిగిందని, అతనిని తప్పిస్తేనే ఎదురుండదని వెంకట్రామయ్యకు నూరిపోశారు. పిన్నెల్లి సోదరులు సైతం మధ్యవర్తుల ద్వారా వెంకట్రామయ్యకు అండగా ఉంటామని వర్తమానం పంపారు. ఈ పనిని గతంలో వైకాపాలో కీలకంగా ఉండి ప్రస్తుతం తెదేపా నేతల వెంట తిరుగుతున్న జవిశెట్టి శ్రీనివాసరావు సహకారంతో పక్కాగా అమలు చేశారు.
వైకాపా నేతల అండ, పిన్నెల్లి సోదరుల ప్రోద్బలంతో వెంకట్రామయ్య జంట హత్యలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని పిన్నెల్లి సోదరులు తెర వెనుక ఉండి నడిపించారు. నాటి హత్యలకు పిన్నెల్లి సోదరుల సహకారం ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అందుకే ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A6 గా, పిన్నెల్లి వెంకట్రామరెడ్డిని A7 గా పేర్కొన్నారు. పిన్నెల్లి బెయిల్ పిటిషన్లు స్థానిక కోర్టుతో పాటు జిల్లా కోర్టు, హైకోర్టు కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సైతం ప్రస్తుతం పక్కన పెట్టింది న్యాయస్థానం. వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క ఆగడాలకు అద్దు అదుపు లేదనేది స్పష్టంగా కనపడింది. ఎంచేతంటే టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు వెంకటేశ్వరరావు కానీ, కోటేశ్వరరావులు కానీ, వీళ్ళిద్దరూ నాయకులు టీడీపీకి. వీళ్ళిద్దరూ హైదరాబాద్కి ఒక వివాహానికి వెళ్లి స్కూటర్ మీద వస్తుంటే స్కార్పియోతో గుర్తించి వలన వెంకటేశ్వరరావు స్పాట్లో చనిపోయాడు. మిగిలినటువంటి కోటేశ్వరరావుని రాళ్లతో కొట్టి చంపారు. దీంట్లో ఈ యొక్క రామకృష్ణారెడ్డి కానీ, వెంకటరామరెడ్డి యొక్క ఇద్దరు పాత్ర ఇది రాజకీయ ప్రతీకారంతో చేసినటువంటి దుశ్చర్యని, ఈ యొక్క నేరాన్ని ప్రోత్సహించారని, పురమాయింపారని వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. దాంట్లో మొత్తం 7 ముద్దాయిల్ని విచారణా సంస్థలు నిర్ధారించినాయి. ఆ 7గురిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 6వ ముద్దాయి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి 7వ ముద్దాయి. వీళ్ళిద్దరూ ఈ కేసు నమోదు చేశారని తెలిసిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. ముందస్తు బెయిల్లో మధ్యస్థ రిలీఫ్ ఇచ్చారు. చివరికి ఈ రోజున కేసు వాద ప్రతివాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. ఎందుకంటే సిడి ఫైల్, కేసు డైరీ, విచారణా సంస్థలు న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేయకుండా ఏ విధంగా మీ చేతిలోకి వచ్చిందని చెప్పేసి ప్రశ్నించింది. అంటే మీరు ఏ విధమైన ప్రభావాలకు లోన్ చేస్తారు మిగతా వాళ్ళని, ఏ విధంగా అక్రమంగా విచారణా సంస్థల దగ్గర నుండి కాగితాలు మీరు స్వాధీనం చేసుకుంటారో మాకు అర్థమైందని చెప్పేసి చెప్పింది. అంతేకాకుండా మీకు ముందస్తు బెయిల్ తీసుకునేటువంటి అర్హత లేదు కాబట్టి మీకు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ను రద్దు చేస్తున్నానని చెప్పడమే కాకుండా 2 వారాలలో మీరు లొంగిపోండి అని చెప్పింది. అంతేకాకుండా ఇటువంటి వ్యక్తులని, ఇటువంటి నేరాలకు పాల్పడిన వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమే కాదు, పోలీసు కస్టడీకి తీసుకొని విచారణ జరపాలని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించినటువంటి అంశాలను మనం ఇక్కడ పరిగణలో తీసుకోవాలి. పిన్నెల్లి అరాచకాల్లో మరో ముఖ్యమైంది 2024 ఎన్నికల నాటిది. ఎన్నికల పోలింగ్ రోజున పిన్నెల్లి అరాచకాలు దేశమంతా చూసింది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. ప్రశ్నించిన తెదేపా ఏజెంటుపై దాడి చేశారు. అంతకుముందు మాచర్ల పట్టణంలో తెదేపా నేతల ఇళ్లపై వందలాది మందితో దాడి చేశారు. పారిపోతున్న వారిపైకి వాహనాలతో ధ్వంసం చేశారు. ఎన్నికల రోజున జరిగిన ఈ అరాచకాలపై పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. వాటిలో బెయిల్ రాకపోవడంతో కోర్టులో లొంగిపోయారు. నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తరువాత బెయిల్పై బయటకు వచ్చారు. ఇక 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పిన్నెల్లి మార్క్ అరాచకానికి పరాకాష్ఠగా చెప్పుకోవాలి. మాచర్ల మున్సిపాలిటీతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల వారిని కనీసం నామినేషన్ వేయనివ్వలేదు. పోలీసులతో బెదిరించి కేసులు పెట్టించారు. నామినేషన్ వేయడానికి వచ్చిన వారిని కొట్టి తరిమేశారు. ధర్మవరం అనే గ్రామంలో మాత్రమే జనసేన పోటీ చేయగలిగింది. మిగతావన్నీ వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని మాచర్లలో రాజ్యమేలిన పిన్నెల్లి వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై నిత్యం దాడులకు తెగబడ్డాడు. న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లినా అక్కడ ఫిర్యాదు తీసుకునేవారు కాదు. కారణం, పోలీస్ స్టేషన్లు పిన్నెల్లి కనుసన్నల్లోనే నడిచేవి. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపైనే కేసులు నమోదే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ యంత్రాంగమంతా పిన్నెల్లి కనుసన్నల్లో పనిచేయడంతో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షాలు, సామాన్యులది దిక్కులేని పరిస్థితి. స్వేచ్ఛ అనేది రాసుకోవడానికి తప్ప అనుభవించడానికి కాదన్నట్లు అక్కడి పరిస్థితి ఉండేది. ఆస్తులు, మాన ప్రాణాలు కాపాడుకునేందుకు పిన్నెల్లి సోదరులతో పాటు వారి అనుచరుల ఆగడాలను భరించడం మాచర్ల ప్రజలకు తప్పనిసరైంది.
విక్రమార్కుడు సినిమాలో చూపించిన చంబల్లోయను తలపించేలా ఇక్కడ నియంతృత్వం రాజ్యమేలింది. రెండు 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే మొదలైన అరాచకాలు 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక అవి మరో స్థాయికి చేరాయి. ఎంతలా అంటే తెదేపాకు ఓటేసిన వారిని ఏకంగా గ్రామాల నుంచి తరిమి కొట్టారు. తెదేపాకు పట్టున్న చోట్ల ఆ పార్టీ వారిని గ్రామ బహిష్కరణ చేసి తరిమి కొట్టారు. దుర్గి మండలం ఆత్మకూరు, జంగమేశ్వరుడు వంటి గ్రామాల నుంచి తెదేపా మద్దతుదారుల్ని కట్టుబట్టలతో 60 కుటుంబాలను వెళ్లగొట్టారు. వీరి బాధలు తట్టుకోలేక గుండ్లపాడు నుంచి మరికొన్ని కుటుంబాలు తరలిపోయాయి. 2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెదేపా నేత చంద్రయ్యను నడి రోడ్డుపై పట్టపగలే వైకాపా నాయకులు పీక కోయడం రాష్ట్రమంతా సంచలనమైంది. అదే ఏడాది జూన్లో దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు హత్య చేశారు. మాచర్ల పట్టణంలో గతేడాది డిసెంబర్లో తెదేపా కార్యాలయానికి నిప్పంటించి అరాచకం సృష్టించారు. తెదేపా నేతల ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెట్టి స్వామి భక్తి చాటారు. కారంపూడి మండలం మిరియాల గ్రామంలో తెదేపా ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డిని ట్రాక్టర్లో ఊరేగించారని, అదే రోజు రాత్రి ట్రాక్టర్కు నిప్పంటించి వికృతత్వాన్ని చాటారు. కారంపూడి మండల తెదేపా అధ్యక్షుడు ఉన్నం లక్ష్మీనారాయణ, అనుచరుడు షేక్ సైదాపై అధికార పార్టీ నేతలు దాడి చేశారు. రోడ్లు, భవనాల శాఖ బంగ్లాలోనే ఈ దాడి జరగడం మాచర్లలో అరాచకాలకు నిలువెత్తు నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల ముందు కూడా పిన్నెల్లి అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. అప్పట్లో కేసులు నమోదు కాలేదు. ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలపై తరువాత కేసులు నమోదయ్యాయి. అయితే పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిన వారు కోర్టు ఆదేశాలతో లొంగిపోయారే తప్ప పోలీసులు వారి జాడ కనుక్కోలేని పరిస్థితి. పల్నాడు జిల్లాలో దశాబ్ద కాలానికి పైగా ఒకే చోట పనిచేస్తున్న పోలీసులను మార్చాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో పిన్నెల్లికి సహకరించేవారు పోలీసుల్లో ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా పిన్నెల్లి సోదరులు లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.